ఓ సూటు బూటు వేసుకొని కారులో దిగుతున్న విషయాలన్నీ గుర్తొస్తూ ఇప్పుడు ఈ ఆటోను తోలాల్సిన గతి పట్టిందే అన్న. అదే అయి ఉంటుంది, తప్పదుగా. యునో నా బాధ నేను పడతాను గాని ముందు డబ్బులు ఇవ్వండి. మా బట్టల షాపే రాలేదు, ఇక్కడే ఇచ్చేస్తారా? భలే అడుగుతున్నారే మీరు, విడ్డూరంగా లేదు. ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్మను. అక్కడికి వెళ్ళాక నా డబ్బులు ఎగ్గొడితే? అవును మరి, పెద్ద నీకు కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నీదే కొట్టాలి. అదంతా నాకు తెలీదబ్బా. 2000 ఇస్తేనే ఆటో కదులుతుంది. వాట్? ఎంత ఊరు మొత్తం తిప్పి తీసుకెళ్ళినా 1000 రూపాయలు కాదు, ఏకంగా 2000 ఇవ్వాలా? వెయిటింగ్ ఛార్జ్ ఎవరిస్తారు? మీరన్న మాటలు విన్నందుకు ఎవరిస్తారు? నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసింది. ఏడుస్తున్నాడు. మీరిప్పుడు ఇవ్వకపోతే నా బాధ ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ రేటు పెరిగిపోతుంది. వద్దులే అమ్మా, తీసుకో. ఇప్పుడు కొంచెం బాధ తగ్గింది. తగ్గకుండా నువ్వు మెయింటైన్ చేసినా మాకేం బాధ లేదు గాని త్వరగా షాప్ కి తీసుకెళ్ళు, షాపింగ్ చేసుకోవాలి. సరే. అరే మళ్ళీ ఆపావేంటయ్యా? గొయ్యండి బాబు. అమ్మో, అసలే డ్యామేజ్ అయి కోలుకుంటుంది. దించద్దయ్యా, మళ్ళీ రగులుద్ది. కాస్త నువ్వు పక్కకు తిప్పి పక్క నుంచి పోని. ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదే. స్టార్ట్ చేస్తే అవుతుంది. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. అయితే దిగి తోస్తే వెళ్ళిపోవచ్చు. పోనీ నువ్వు ఆటో నడుపు, నేను దిగి తోస్తా. నన్ను పట్టుకొని ఏం మాట అడుగుతున్నావు అల్లుడు? నా పొజిషన్లో ఇక్కడ కూర్చోవడమే ఎక్కువ. దూదినే మెదపలేకపోతున్నాను. బ్రేక్ నేనెక్కడ తొక్కేది? అయితే దిగి తోయండి. వేరే ఆటోలు కూడా కనిపించట్లేదే. ఇంకేం చేస్తాం, దిగండి. మేము కూడానా? చూడమ్మా, నా ఒక్కడి వల్ల అవుతుందా? నా ప్యాచులు చూసి కూడా మాట్లాడకు. నేనేదో అలా ఓ చెయ్యేస్తాను, మీరు 4 చేతులు వేయండి. సరే, తప్పుతుందా? దిగండి, తోద్దాం. నువ్వు తోలవయ్యా. అమ్మా, నోటి దొరదక్కి అన్ని అంటారా? తోయండి అమ్మా, తోయండి. అదేంటయ్యా, అంగుళం కూడా కదలట్లేదు. బ్రేక్ మీద కాలేసావా ఏంటి? నాకు అదే పని. మీతోనే రోజంతా ఉంటా. మీరే అంత లక్షణంగా తోస్తున్నారు. మాటల్లో ఉన్న పవరు చేతల్లో కనిపించట్లా. బలంగా తోయండి. ఎంత మాట అన్నాడు? మన బలం ఏంటో చూపిద్దాం. తోసి అవతల పారేద్దాం. తోయండి. ఈసారేం పెరిగిందోరా నాయనో. ఏమైంది? ఏమైందని సడన్ గా అలా మూవ్ చేసేస్తారా?
ముందుకు పడి మా చేతులు మూతులన్నీ పగిలాయి. మరి నీకు? ప్రస్తుతానికైతే ఏం చెప్పలేనయ్యా. ముందు ఆటో ఎక్కుదాం, పదండి. ఏంటెక్కేది? మీ అరుపులకి ఏమైందా అని స్టార్ట్ అయిందా అని ఆపేసి వచ్చా. హా? సరే సరే, మళ్ళీ కొంచెం తోయండి, బండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీయా? ఏంటి అదా? కొంచెం తొయ్యగానే స్టార్ట్ అవుతుందా? మా వల్ల కాదు. నువ్వు వద్దు, నీ ఆటో వద్దు. వెళ్ళు. వెళ్ళు ప్లీజ్. వెళ్ళయ్యా, వెళ్ళు. తొయ్యాలంట తొయ్యాలి. ఎవరు తోసాడు అసలు? అసలు స్టార్ట్ కాదని చెప్పి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడుగా. ప్రీ ప్లాన్డ్ గా మన చేత తోయించి పడేశాడు. రేపు వస్తాడుగా, ఇది కలిపి గట్టిగా ఇద్దాం. యునో, ఇద్దాంలే గాని మనం ఇప్పుడు షాప్ కి వెళ్ళేదిలా? ఆ షాప్ కనబడే లోపు ఆటో కనబడుతుందేమో చూసుకుంటూ వెళ్దాం. మరి కనపడకపోతే షాప్ కు వెళ్దామా? అంతేగా. అంతే కదా. నా కార్లో వెళ్దాం అంటే మీరిద్దరు ఆపారుగా. పదండి. కర్మరా నాయనా, ఛీ నా బతుకు. పదండి. ఏమా, ఆటో కావాలా? ఇల్లు ఇక్కడే అన్నా. పర్లేదు, రండమ్మా, దింపేస్తాను. చిన్న బావా, నువ్వేంటి ఈ ఆటో ఏంటి? ఏమైంది చిన్న బావా? ఏం లేదులే అప్పు. ఎలా చిన్న బావా? అరే ఏం కాలేదని చెప్తున్నాను కదా, ముందు చెప్పేది విను. హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. వద్దు అరవింద్ బాబు, వద్దు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. ఇది జరిగింది. ఓహో, ఈ ఒక్కరోజేనా? అవునప్పు. ఈ పనులన్నీ నీకెందుకు? చెప్తే నేను తెచ్చేవాణ్ణి కదా. ఇంట్లో ఉండి ఏం చేయించిన బావా, అందుకే. సరే, ఇంటి దగ్గర దింపుతాను, కూర్చో. అలాగే. వీడేంటి బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నాడు? ఒక్క ఆటో కూడా కనిపించట్లేదే. షేర్ ఆటో అనుకుంటా. ఏదో ఒకట్లే, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వున్నావు అని తెలీదే. మల్లికార్జున్ పేట దగ్గర ఆపు. అలాగే అండి. అన్నయ్య, నేనే తమ్ముడు. ఆటో తోలుతున్నావేంటి? ఎండివి కదా, ఏమైంది అన్నయ్య? అలా షాక్ అయ్యేంతగా ఏం జరగలేదురా, ఊరికే తోలుకుంటున్నా. అన్నయ్య మెల్లగా అన్నయ్య. రోడ్డు బాలేదురా. మెల్లగా అన్నయ్య. ఆటో ఆపనయ్య, దిగాలి. నువ్వు చెప్పిన చోటు ఇంకా రాలేదు కదరా. ఆపే అన్నయ్య, నేను దిగేస్తాను. ఒక్కసారి ఎక్కిన తర్వాత గమ్యస్థానం చేర్చే వరకు ఆపే ప్రసక్తే లేదు.
బాబు బాబు ఆపనయ్య. రాగానే ఆపుతాన్రా. అటు జరుగు నాయన, ఇటే వస్తున్నావు. నువ్వు ఇటు రావా, నేను అటు కూర్చుంటాను. కదులుతున్న బండిలో నేను ఎలా వచ్చేది? ఆ ముందు దిగిపోతాలే నాయన. ఇదంతా అన్నయ్య కావాలనే చేస్తున్నాడు. ఎక్కడ ఆపు బాబు, ఎక్కడ? వద్దులే అన్నయ్య, నేను వెళ్తాను. ఏం బాధపడకప్పు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. మీరు ఎప్పటికైనా కలుస్తారు. చెప్పాలంటే ఆ దేవుడే మిమ్మల్ని ఈరోజు ఇలా కలిపాడు. శాశ్వతంగాను తొందరలోనే కలుపుతాడు. బాబు, రామోన్న, ఇదిగో ఈరోజు నీ ఆటోకి వచ్చిన కిరాయి 4000. అరవింద్ బాబు, నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. అయ్యో అదేం లేదన్నా. నేనేమన్నా వచ్చిన వాళ్ళని నా భుజానెక్కించుకుని తీసుకెళ్ళానా? కష్టపడ్డానికి ఆటోలోనే కదా. అరవింద్ బాబు, నేను తోలినా ఇంత డబ్బు ఏనాడు నేను ఒకే రోజులో చూడలేదు బాబు. మీ అదృష్టం అన్నా, అలాంటి వాళ్ళు ఎక్కారు. మీరు ఒక్కరే ఉన్నారంటే అన్నా, అందరూ వెళ్ళిపోయారా? లేదన్నా, అందరూ ఎందుకు లేని పంపించేశాను. సతీష్కి కూడా ఇబ్బంది అని మీ వదినకి జరిగింది ఫోన్లో చెప్పాను. రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తారు. ఓ సరే రామన్న, మీరు మార్నింగ్ శ్రావణి ఇంటికి వచ్చి 2 లక్షలకి చెక్ తీసుకోండి. అందరికీ కూడా 50,000 వేలు ఇస్తానంది కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చేసి. సరే అరవింద్ బాబు. వస్తానన్నా, రేపు అక్కడ కలుద్దాం. సరే బాబు. ఆహా, ఈరోజు ఏంటి నా నొప్పికి నొప్పే తెలియట్లేదు, మొత్తం తగ్గిపోయింది. నా మెడ మాత్రం 360 డిగ్రీస్ తిరిగేస్తుంది. నాకు కూడా అన్నీ తగ్గిపోయాయి. హ్యాపీ, వాట్ ఎ మిరాకిల్. చెప్పాను కదా, నా ఎడమ కన్ను కొట్టుకోవడం పవరే ఇది. శుభం జరుగుతున్నప్పుడు అన్ని శుభాలే కనబడతాయి. యూనో. యా శ్రావణమ్మా, ఆటో డ్రైవర్ కలెక్టర్తో వస్తాడు కదా, ఇప్పుడు ఆట ఆడుకుందాం. నీ ఎండి ప్రమాణ స్వీకారం అయ్యాక రోజు చెడుగుడు ఆడుకుందాం. అవును శ్రావణి, రుద్ర మళ్ళీ ఫోన్ గానీ మెసేజ్ గానీ ఏమైనా చేశారా? లేదు శృతి, నిన్న మెసేజ్లో చెప్పడమే. మరి నువ్వే ఓసారి ఫోన్ చేయాల్సిన శ్రావణమ్మా. వద్దులేండి, రుద్ర ఫోన్ చేసి మాట్లాడితేనే మనకి బాగుంటుంది. లేదంటే శ్రావణి తగ్గడిగినట్టుండదు. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకొని రుద్రకి ఫోన్ చేయలేదు. యునో. అయినా ఈ లో క్లాస్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? నా నోరు ఒకటే దురదగా ఉంది. శ్రావణి మేడం, శ్రావణి మేడం వచ్చినట్టున్నారు. నమస్తే మేడం. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఆ మెయిన్ వాళ్ళ కోసం చూస్తున్నా. చాలా థ్యాంక్స్ మేడం. మీరు నాకు 2 లక్షలు ఇవ్వడమే కాకుండా
మా వాళ్ళు ఒక్కొక్కరికి 50,000 ఇస్తా అన్నారంట కదా. మీ మంచి మనసుకి. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. రుద్ర మెసేజ్ చేశాడు. 10 నిమిషాల్లో కాల్ చేస్తానని మెసేజ్ పెట్టాడు. 11వ నిమిషం నువ్వే ఎండీవని చెప్పేస్తారు శ్రావణి. యా, ఆ వర్డ్స్ కోసం నేను వెయిటింగ్. 21వ నిమిషం నా కార్ ఆఫీస్ బయట ఆగుతుంది. నేను ఎండి సీట్ లో కూర్చోడానికి అలా బిల్డప్ గా దిగి వెళ్తుంటే ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. కొంతమందికి జీర్ణం కానట్టుంది. విష్ చేయడానికి నోరు కూడా లేవట్లేదు. ఇక ఈ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ మీద సర్వ పెత్తనం నాదే. యునో ఏంటి, అంతే కదా జ్యోతి? ఎస్ మేడం. ఇక మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే చేస్తాం. మీరన్నదే ఇక్కడంతా నడవాలని రుద్ర గారు కూడా చెప్పేశారు. వింటిరా? మేడం పదండి, మీ ఎండి చైర్లో కూర్చుందరు. పదండి. ఇక్కడి నుంచి కుర్చీ నాదే, ఈ ఎండి పదవి నాదే, అంతా ఇక్కడ నేనే. చుక్కలు చుక్కలు చూపిస్తాను. యునో చూపిస్తా మీకు, పట్ట పగలే చుక్కలు చూపిస్తా. ఏంటి శ్రావణి, ఎండి కుర్చీలో కూర్చున్నట్టు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావా? అవును శృతి, అరవింద్ అక్షర కూడా కౌంటర్ ఇచ్చా. పోస్ట్ పోయినాడు అక్కడెందుకున్నాడు? అది అక్షరతో. ఎవడికి తెలుసండి, ఇమాజినేషన్ కదా, కోరుకున్నట్టుంది, తిట్టి పడేసా. లైవ్ లో తిట్టాలి తల్లి, నా నాలుక దురదగా ఉంది. మేడం, మీరేదో మాట్లాడుకుంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు. కొంచెం కార్యక్రమం మొదలు పెడితే. మీ ముఖ్యమైన ఆటో కార్మికుడు రావాలి కదా. ఇంకెవరున్నారు మేడం? అందరం వచ్చేసాం. అదేనయ్యా, నిన్న యూనియన్ లీడర్లా వచ్చి మాట్లాడాడు కదా అతను. ఇప్పుడు మా యూనియన్ లీడర్ మీరు యాక్సిడెంట్ చేసిన ఈ రామన్నే మేడం. ఓ, అరవింద్ కాపదేవి కూడా లేదా? ఉత్తమ్ డ్రైవరేనా? సర్లే, అతని కూడా రానివ్వండి. నా కళ్ళకు కనిపిస్తోంది నిజమేనా? మీకేం కనపడుతుంది? ఆటో దిగి ఆటో డ్రైవర్లా వస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. ఎండి లాగా అక్షరతో వస్తున్నట్టే ఉంది. నాకు అదే కనబడుతుంది.
అయినా ఇలా కాకూడదే. నువ్వు ఒకసారి రుద్రకు ఫోన్ చేయి. లేదులేండి, నిన్న బాగా మన దగ్గర తగ్గారని ఈరోజు అక్షర కార్లో ఇలా దిగాడు అంతే. ఆహ్వానించారుగా, తీసుకొచ్చాను. అసలు మీ ముగ్గురికి ఎంత మంచి మనసు వచ్చేసింది. మీరింతలా మారిపోతారనుకోలేదు. మీ వారి తలరాత మారినట్టే మేము మారాంలే అక్షర.